ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి సభ సంతాపం తెలపనుంది. ఈ క్రమంలో సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు శాసనసభ నివాళులు అర్పించనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోవడంతో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అప్పటి ప్రధానిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ ప్రత్యేక చొరవ చూపడం, ఈ అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలాగే తెలంగాణ శాసనసభ వేదికగా కూడా కృతజ్ఞత తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే ఇటీవలనే ఈ నెల 21వ తేదీన శాసనసభ సమావేశాలు ముగిసినప్పటికీ నిరవధిక వాయిదా పడ్డప్పటికీ కూడా మరోసారి ప్రత్యేక సమావేశాలు శాసనసభ సమావేశాలు నిర్వహించి డిసెంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటలకు శాసనసభ ఒక్కరోజు నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే ఇప్పటికే శాసనసభ సెక్రటేరియట్ నుంచి కూడా ఒక ప్రకటన వెలువడింది. అందులో ప్రధానంగా శాసనసభ వేదికగా కూడా అధికార ప్రతిపక్ష నేతలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలుపుతూ ఆయన చేసినటువంటి తెలంగాణకు అలాగే ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో కూడా తీసుకువచ్చినటువంటి ప్రత్యేక చట్టాలు కావచ్చు, తీసుకువచ్చినటువంటి పథకాలను, ఆయన దేశానికి చేసినటువంటి సేవలను కూడా మరోసారి గుర్తు చేసుకునేందుకు కూడా తెలంగాణ రాష్ట్ర శాసనసభ సిద్ధమైంది. అందులో భాగంగానే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముఖ్యంగా దేశంలో ఏ రాష్ట్రము చేయని విధంగా మొట్టమొదటిసారిగా మన్మోహన్ సింగ్ మృతి చెందిన వెంటనే కూడా ఒక కీలక నిర్ణయం తీసుకొని శాసనసభ వేదికగా కూడా తెలంగాణ ఏర్పాటు విషయంలో మన్మోహన్ సింగ్ చేసినటువంటి ప్రత్యేక చొరవ, ఆయన తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో వచ్చిన సమయంలో కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలంగాణకు మద్దతుగా నిలిచినటువంటి సందర్భం, వాటితో పాటుగానే దేశ ప్రజలకు ఆయన అందించినటువంటి సేవలు, వివిధ హోదాల్లో ఆయన పనిచేసినటువంటి అంశాలకు సంబంధించి, అలాగే ఆయన కుటుంబ నేపథ్యం, ఆయన జననం నుంచి ఆయన తుది శ్వాస విడిచే వరకు కూడా దేశానికి అందించినటువంటి సేవలను వివరించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం శాసనసభ వేదికగా కూడా కృతజ్ఞతలు చెప్పేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే డిసెంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశాలు నిర్వహించి శాసనసభ సాక్షిగా మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూనే ఆయనకు సభ సంతాప తీర్మానం చేయాలనేటటువంటి భావనకు వచ్చింది. అందులో భాగంగానే ఈ యొక్క శాసనసభ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఆయన చూపినటువంటి చొరవకు కృతజ్ఞతగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం తరఫున కూడా అసెంబ్లీ వేదికగా అటు ప్రభుత్వం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఈ యొక్క సంతాప వ్యక్తం చేసేటటువంటి కార్యక్రమం ఉంటుంది. అలాగే ఆయన చేసినటువంటి సేవలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అసెంబ్లీ సాక్షిగా వివరించడానికి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలనేటటువంటి భావనలో ఉంది. ఏ రాష్ట్రం చేయని విధంగా కూడా మొట్టమొదటిసారిగా మన్మోహన్ సింగ్ మృతి చెందిన వెంటనే కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని అసెంబ్లీ సాక్షిగా కృతజ్ఞతలు తెలపాలనేటటువంటి భావనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందనేది అయితే స్పష్టమవుతా ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ రాజు.